పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే ఇగో జానారెడ్డి గారు కూర్చున్నారు చూడండి. ఫిబ్రవరి 2 నాటికి అక్కడ హాలియా నియోజకవర్గంలో హాలియా మున్సిపాలిటీలో మన బీసీల కవయిత్రి మొల్ల విగ్రహం పెడతామని చెప్పి బీసీలంతా ఆడ విగ్రహం పెడితే మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్ పెట్టి గద్దె గులగొట్టించిన మహానుభావుడు జానారెడ్డి గారు. కుమ్మరబిడ్డకు అని చేసిన అన్యాయం ఇది. గద్దెనే అసలు బీసీల ఉనికి ఉండకూడదు అని, బీసీల ఓట్లు మాత్రం కావాలి వాళ్ళకు, బీసీల ఉనుకున్నా మీ గద్దెలు కూలితే తప్ప మాకు న్యాయం జరగదనేది బీసీల లెక్క. ఇప్పుడు ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి కుల సర్వే నివేదిక, ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం, నివేదికపై చర్చ, అనంతరం అసెంబ్లీలో తీర్మానం. బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి. దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే అని రేవంత్ రెడ్డి. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. ఇక పర్యాటకానికి పెద్దపీట, వచ్చే నెల 10లోగా సమగ్ర పర్యాటక విధానం రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. 50% మించి రాదని సుప్రీంకోర్టు. ఆ మాట వచ్చినప్పుడు ఈ మాట వస్తుంది అన్నట్టు. ఇది ఆయనతో ఇస్తురా ఏందని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు జానారెడ్డి గారు. ఇస్తుండా ఏంది బీసీలకు ఇవ్వకూడదు, వాళ్ళు బానిసలుగా ఉండాలి అని. ఏ నై చెలేగా జానారెడ్డి గారు, ఏ నై చెలేగా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.